హరి ఓం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ధర్మాన్ని ఏ విధంగా రక్షించాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన సందేశం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుల వారు గాంధారీదేవిని ఓదార్చడానికి అని ఆమె వద్దకు వెళ్లారు. అప్పుడు గాంధారీదేవి శ్రీకృష్ణుల వారిని శపిస్తుంది. కృష్ణుడి వంశం కూడా తన వంశం నాశనమైన విధంగా నాశనమవ్వాలి అని శపిస్తుంది. కృష్ణుడికి యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా కూడా కృష్ణుడు ఆ విధంగా ప్రయత్నం చేయలేదని గాంధారీదేవి నిరుత్సాహానికి గురయ్యింది. ఇది వాస్తవమే అయినప్పటికీ మరొక వాస్తవం ఏమిటంటే ధర్మాన్ని కాపాడటం కృష్ణుడు తన ధర్మ బాధ్యతని భావించాడు. భావితరాల మంచి కోసం గాంధారీదేవి పుత్రులు అలాగే మరికొంతమంది ఈ యుద్ధంలో బలి అవుతున్నారన్న సంగతి శ్రీకృష్ణుడికి తెలిసినా సరే తన దగ్గర వారిని కూడా వధించమని అర్జునుడికి ఇచ్చిన ఉపదేశంలో ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం గురించి శ్రీకృష్ణుల వారు వివరిస్తారు. ఇవన్నీ మనం మహాభారతం నుండి మనమందరం గ్రహించవలసిన జీవిత సత్యాలు. మనకు సంబంధించిన వారు ఎవరైనా సరే తప్పు చేశారు అంటే వారు తప్పు చేశారు అని చెప్పడమే ధర్మం అంటే. ఇంకేదో అని మీరు అనుకోకండి. ఎవరైనా సరే మనం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం కూడా ధర్మమే. అలాగే ఎదురువారు చేసిన తప్పైనా మనం చేసిన తప్పైనా అది ఒప్పుకోవడమే ధర్మం, ఒప్పుకోకపోవడమే అధర్మం. మన కన్న పిల్లలు అయినా సరే వాళ్ళు తప్పు చేస్తే తప్పకుండా వారిని ఇది తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా మనం ధర్మం అంటే ఏమిటి అనేది నేర్పించాలి. వీలైనంత వరకు ధర్మంగా ఉండడానికి ప్రయత్నించాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. కృష్ణాయ నమః. హరి ఓం. ధన్యవాదములు.